ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాష్ట్ర ఎన్నికల వేళ ఊహించని భిక్షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేస్తున్నారు. కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు పై మహిళలు తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపై మంత్రిని మహిళలు నిలదీశారు. హామీలు పథకాలు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఏది అందలేదు. మిమ్మల్ని నమ్మి మోసపోయాం, మళ్ళీ ఇప్పుడు ఓటు వేసి మేము మోసపోదలుచుకోలేదంటూ మంత్రి జూపల్లి కృష్ణారావును మహిళలు నిలదీశారు. 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ మాత్రమే అమలైంది, మిగతా 5 గ్యారెంటీ ఎప్పటిలోగా అమలు చేస్తారని మంత్రిని మహిళలు ప్రశ్నించారు. మహిళలు నిలదీయడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఇట్లా గాయ పెడితే ఏమర్థమవుతుందిలే, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది అని మంత్రి ఆగ్రహించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కీలక మంత్రికి మహిళలకు సంబంధించి కొంతమంది వీరు ఆరోపిస్తున్నది కాంగ్రెస్ సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఈ రకంగా పురిగొల్పి మాట్లాడుతున్నారని, ఇక ప్రజల్లో మాత్రం కొన్ని గ్యారెంటీలు మాత్రమే అమలైంది, వీటికి టైం ఇస్తే మేము చేస్తామనే విధంగా కాంగ్రెస్ చెప్పుకొస్తుంది. చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు, తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనేది, రాష్ట్రంలోనూ ఇటు ఎన్ని పార్టీల్లో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది మరికొన్ని రోజుల్లో వెయిట్ చేయాల్సింది అంటున్నారు.